మిత్రులకు అస్సలాముఅలైకుం. మొదటగా రేపు అంటే సోమవారం బక్రీద్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్క మిత్రునికి ఈదుల్ అదా శుభాకాంక్షలు, అంటే బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మీ ముందుకు ఒక వీడియోతో వచ్చాను. అంటే ముస్లింలకు సంవత్సరంలో ప్రత్యేకమైన 2 పండుగలు ఉన్నాయి. ఒకటి ఈదుల్ ఫితర్, అంటే రంజాన్ మాసం 30 రోజులు ఒక్క పొద్దులు ఉండి 30 రోజుల తర్వాత వచ్చే రోజుని పండుగ రోజుగా జరుపుకునే ఈదుల్ ఫితర్ను రంజాన్ పండుగ అని మనకు తెలుసు. ఇక రెండవ అతిపెద్ద పండుగ ఏదంటే ఈదుల్ అదా, అంటే బక్రీద్. ముస్లిం సోదరులకు సంవత్సరంలో ఈ 2 పెద్ద పండుగలుగా జరుపుకుంటారు. ఈదుల్ అదా అంటే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జంతువులను కుర్బానీగా జువా చేసి పేద ప్రజలకు పంచిపెట్టడానికి ఈ పండుగ అవతరించింది. ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకి పౌష్టికాహారమే అందివ్వడమే కాక వారి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఈ పండుగ అవతరించినట్లు మన పెద్దలు చెప్తున్నారు. దాని గురించి లోతుగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈదుల్ అజా బక్రీద్ పండుగ సందేశం ఏమిటంటే నమ్రూద్ రాజరికంపై ఇబ్రాహీం అలైహిస్సలాం తిరుగుబాటు నాటి రాజరికం పునాదుల్ని కదిలించి వేసింది. దైవం మనిషిని సృష్టించాడు, మతాన్ని సృష్టించలేదు. ప్రవక్తల ద్వారా మార్గాన్ని చూపించాడు, మరణ హోమాన్ని కోరుకోలేదు. కానీ మనిషి సంపదపై, అధికారంపై తన గుత్తాధిపత్యం కోసం మతం, జాతి, ప్రాంతం, భాష పేరుతోనూ సామ్రాజ్యవాద భావాలతోనూ తన దోపిడీ పెత్తందారితనంతో సామాజిక ఆర్థిక అసమానతలను పెంచి బలవంతుడు, బలహీనులు, పాలకుడు, పాలితులు అనే వర్గాలను తయారు చేశాడు. ఇస్లాంలో ఖలీఫా అనే పదం ఉంది, అంటే ప్రతినిధి అని అర్థం. పాలకుడు, చక్రవర్తి, రాజు ఇలాంటి పదాలు లేవు. ఈ భావాజాలంతోనే ప్రవక్తలు బలహీనుల పక్షం వహించి మీరు తలవంచాల్సింది సమస్త విశ్వాన్ని సృష్టించి జనన మరణాలకు అతీతుడైన ఆ ఒక్క దైవానికే తప్ప మరి ఆధిపత్య శక్తికి తలవంచరాదని ప్రబోధించారు. వారి హక్కుల కోసం ప్రజా చైతన్యాన్ని నిర్మించారు. ఇస్లాంలో ఉన్న పర్వదినాలన్నీ పేదవారితో ముడిపడి ఉన్నవే. దురాచారాలను నిర్మూలించి మనుషులు అంచెంచులమైన విశ్వాసాన్ని, ఏకస్వరత్వాన్ని, త్యాగ గుణాన్ని పెంపొందించేవే. హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం కాలం వరకు నాటి సమాజంలో నరబలి అనే దురాచారం ప్రబలంగా ఉండేది. బలవంతులు బలహీనుల్ని పశువుల్లా కొని తమ మొక్కులకై బలిచ్చేవారు. ఈ దురాచార నిర్మూలన బక్రీద్ లక్ష్యాల్లో ఒకటి. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం దేవుని ఏకస్వరత్వాన్ని సిద్ధంగా నాటి ఆ మార్గంలో ఎదురైన కఠిన పరీక్షలను ఎదుర్కొని విజయవంతులైన ప్రవక్త. దైవం నరబలి అనే దురాచారాన్ని నిర్మూలించదలిచి ఓ కఠిన పరీక్షకు ఇబ్రాహీం ప్రవక్తను గురి చేశాడు. నీకు అత్యంత ప్రియమైన కుమారుడు హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంను బలి అంటూ పరీక్ష పెట్టాడు. ఒకవైపు దైవాజ్ఞ, మరోవైపు లేక కలిగిన కుమారుడిపై పెంచుకున్న ప్రేమ. అయినా సరే దైవాజ్ఞకు కట్టుబడి బలిచెందుకు సిద్ధపడి కుమారుని అనుమతి కోరగా, దైవాజ్ఞ అయితే మీ చిత్తం అన్న కుమారుడు. మార్గ మధ్యలో ఎన్నో ప్రలాభాలు ముందుకొచ్చినా తిరస్కరించే ఇబ్రాహీం ప్రవక్త ఆ అంచలమైన త్యాగానికి ప్రకృతి విస్తుపోయింది. బలిపీఠంపై ఉన్న ఇస్మాయిల్ అలైహిస్సలాం శిరస్సు స్థానంలో ఒక మేకను ఉంచి నరబలి అనే దురాచారాన్ని దైవం శాశ్వతంగా నిషేధించడం జరిగింది. ప్రవక్త హృదయం సేద తీరింది. దేవుడి పేరుతో అప్పటి వరకు ప్రపంచంలో ఉన్న నరబలి అనే దురాచారం కొట్టివేయబడింది. అల్లాహ్ దయామయుడు, మానవ జాతికి ఇదే నా సందేశమని ప్రవక్త ప్రకటించారు. ఖుర్బానీ అంటే త్యాగం. బక్రీద్ రోజున మీరిచ్చే పశువులు, రక్త మాంసాలు నాకు చేరవు. మీ భయభక్తులు తప్ప పేద సాదాలకు పంచిపెట్టండి అనేదే దైవాజ్ఞ. ఇబ్రాహీం అలైహిస్సలాం త్యాగానికి గుర్తుగా నరబలిని నిర్మూలించిన దైవాన్ని స్మరిస్తూ ముస్లింలు ఈదుల్ అజా అంటే బక్రీద్ని జరుపుకుంటారు. ఆ రోజు జివహా చేసిన పశువు మాంసాన్ని తమ తోటి పేద సాదాలకు పంచిపెడతారు. ఖుర్బానీ ప్రధాన ఉద్దేశం బలి కాదు, పేదల ఆకలి తీర్చడం, పేదలకు పౌష్టికాహారం అందించడం. నాటి నమ్రూద్ దుష్ట పాలకునిపై అన్ని రాజహింసలను ఎదుర్కొని సకల బలహీనతలను జయించి ప్రజా చైతన్యాన్ని నిర్మించిన గొప్ప విప్లవ ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం.
ఈ స్ఫూర్తిని తదనంతరం ప్రవక్తలు అందించారు. ఇబ్రాహీం ప్రవక్త అనంతరం వందల సంవత్సరాల తర్వాత జన్మించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కనుక ఇస్లాం స్థాపకులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని యూరోపియన్లు చెప్పే చరిత్ర నిజం కాదు. ఇస్లాంను పరిమితం చేసే కుట్ర. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందున్న ప్రవక్తలను బోధించిందే ఇస్లాంనే. వీరిని అనుసరించిన వారందరూ ముస్లింలే. దేవుని ఏకత్వాన్ని ప్రబోధించి ప్రవక్తల మార్గాన్ని అనుసరించి అన్ని కాలాలు అన్ని సమాజాల ప్రజలను అరబ్బీ భాషలో ముస్లింలు దైవ విధేయులు అన్నారు. వీరి ధర్మాన్ని అరబ్బీలో ఇస్లాం, శాంతి సన్మాన దైవానికి అంకితమవటం అని అన్నారు. ఆయా స్థలం కాలాల్లో వీరి అనుసరణ ధర్మం ఆయా స్థానిక భాషల్లో వివిధ పేర్లతో పిలువబడి ఉండవచ్చు. పవిత్ర ఖురాన్ అరబ్బీలో అవతరించింది కనుక అరబ్బీలో ఇస్లాం ముస్లింలు అని సంబోధించింది. అంతే తప్ప ఇస్లాం అనేది ప్రపంచంలోని అన్ని జాతులకు సంబంధించిన మార్గం. ముస్లిం అనేది ఒక జాతి కాదు, ఒక విశ్వాసం. దీనికి బక్రీద్ ఒక సాక్ష్యం. మనుషులంతా ఒక్కటి, ఆ ఒక్క దైవానికే తప్ప భూమిపై మరెవ్వరికి తల వంచరాదని, ఎట్టి ప్రలోభాలకు గురికారాదని, ఎన్ని కష్టాలు ఎదురైనా సత్యమే సిద్ధంగా నిలబడాలని ఈదుల్ అజహా సందేశం ఇస్తుంది. దురాచారాలను నిర్మూలించి కులం మతాల చట్టాలను దాటి సకల మానవ జాతి ఏకం కావాలని బక్రీద్ పిలుపునిస్తుంది. ఇస్లామీయ ఆచరణను కేవలం నమాజులకే పరిమితం చేసుకుని తత్తిమ జీవితాన్ని ప్రలోభాలకు గురి చేస్తే ఉపయోగం ఏముంటుంది చెప్పండి? దైవానికి భయపడేవాడు ప్రపంచంలోని ఏ దుష్ట శక్తులకు ఆధిపత్య శక్తులకు తల వంచడు. దైవం ముందు తల వంచినవాడు ఈ ప్రపంచంలో ప్రతిదానికే బానిసే కాజాలడు. ఇది బక్రీద్ ఈదుల్ అదాకి సంబంధించిన వివరణ. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ భావజన్. మరొక వీడియోతో మరో దాంట్లో కలుసుకుందాం.